ఆ మధ్య కాలంలో దైవజనుని ద్వారా ఒక వ్యక్తితో దేవుడు తరచుగా మాట్లాడుతున్నాడు. అయ్యా, నువ్వు దేవుని వాక్యం ఎరిగినటువంటి వ్యక్తివి, రక్షణ కొరకు ఎందుకు తడవ చేస్తున్నావు, ఎందుకు ఆలస్యం చేస్తున్నావు అని చెప్పిన కారణాలు, పిల్లల వివాహాలు అవ్వాలి, వారు కాస్త మంచిగా సెటిల్ అవ్వాలి. ఏమవ్వాలంట? పిల్లల వివాహాలు అవ్వాలి, తర్వాత వారు మంచిగా సెటిల్ అవ్వాలి. దేవుని ఆత్మ తరచుగా దేవుని వాక్యము ద్వారా దేవుడు ఆయన హెచ్చరిస్తున్నాడు, కానీ నిర్లక్ష్యం చేస్తూ తడవ చేస్తున్నాడు. ఒకరోజు ఒక భయానకరమైనటువంటి విషాదకరమైనటువంటి ఆ పరిస్థితులు నా కుటుంబం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక యాక్సిడెంట్లో ఆయన స్పాట్లో చనిపోయాడు. ఆయన చనిపోయాడు. పిల్లలు, భార్య, ఫ్యామిలీ అంతా కూడా మిగిలిపోయింది. దేవుని సేవకుడు గుండెలు బాదుకుంటా ఉన్నాడు. దేవుని ప్రేమ ఎన్ని మార్లు దర్శించింది, ఎంత సమయం ఇచ్చింది. కుటుంబం, పిల్లలు, వివాహాలు, వారు లైఫ్లో సెటిల్ అవ్వాలి. ఆయన చనిపోయిన తర్వాత పిల్లల వివాహాలు మంచిగా జరిగినాయి, వారు సెటిల్ అయిపోయారు. కానీ రక్షణను ఏం చేశాడు? ఆయన నిర్లక్ష్యం చేశాడు. వీళ్ళు మోక్షానికి చేర్చగలరా? పరలోకానికి చేర్చగలరా? మనం రక్షించబడి దేవుని కుమారులంగా, దేవుని కుమార్తెలంగా ముద్ర వేయబడితే ఆయన మనలను, మన కుటుంబాలను విడిచిపెట్టేవాడు కాదండి. దేవుడిస్తున్న సమయము, దేవుడిస్తున్న అవకాశాన్ని మనం దుర్వినియోగం చేసుకోకూడదు. ఈ రాత్రి దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇది రక్షణ దినము. దేవుడు దర్శిస్తుండగా రక్షణ పొందడానికి తీర్మానం చేసి మనం ముందుకు కొనసాగించబడాలి.